ఎప్పుడైతే నీవు ఆత్మతత్వంలో ఉన్నావో ఆనందం, శాంతి, సౌభాగ్యం అన్నీ నీవే. కానీ మనం సమాజం మూసలో పడి నేను మనస్సు అనే భ్రమలో ఉండిపోతాం. ఎప్పుడైతే ఈ భ్రమలు ఉన్నాయో వెంటనే ఎక్కువ తక్కువ, పేరు, పరువు, గొప్ప ఇలాంటివన్నీ వచ్చాయి. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఆ సమాజ, ఈ సంసారం ఇవన్నీ ఎక్కడున్నాయి? నీ మనసు రాగానే అవన్నీ ప్రత్యక్షం అయ్యాయి. నార్మల్గా ఏమీ లేవు. మనసు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? పడుకొని లేచారు, మీరు వెంటనే మనసు స్టార్ట్ అవుతుంది. మనసు వస్తుంది కాబట్టి సంసారం ఉంది, సమాజం ఉంది, అన్నీ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి రాత్రి పడుకునేటప్పుడు మనసు వెళ్ళి ఆత్మతో ఐక్యమైంది, అందుకని ఏమీ లేదు. ఉదయం లేచేటప్పటికి ఎంత హాయిగా ఉంది అనే ఫీల్ మీలో ఎందుకు ఉంది అంటే అదే కారణం. సో దీని అంతటికీ మెయిన్ కారణం ఏంటి అంటే మనసుగా స్లిప్ అవుట్ అయ్యావా? నీ చైతన్యం ఏమైందంటే బయట వైపుకి వెళ్ళిపోతుంది. బయట వైపు వెళ్ళిపోయేటప్పుడు చైతన్యం తాలూకా శక్తి నువ్వు రాంగ్గా వాడుతూ ఉంటావు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బయట వైపు నీ శక్తి మెల్లమెల్లగా నశించి ఒక్కసారి వేరేగా వెళ్ళిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? చైతన్యమే. ఎప్పుడైతే ఈ చైతన్యం వైపు మనం తిప్పామో వెంటనే ఆత్మ ప్రకాశం అవుతుంది. నీ ఎనర్జీ ఎటువైపు తిప్పితే అటువైపు వెళ్ళిపోతుంది. సెల్ఫ్ని రియలైజ్ చేసుకుంటాం, ఆత్మ దర్శనం జరుగుతుంది, ఆత్మ ఐక్యం అవుతుంది. బయట వైపు ఉంటే చూడండి, నీ కోరికలు ఇవే 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 ఇవే. ఎవరున్నారు కోరికలు ఉండటానికి? నీలో ఉన్న జీవశక్తి దైవం. ఆ జీవశక్తితో నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే ఉన్నావో అది దైవంతో ఉన్నట్టు. ఈ క్షణంలో నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే ఉంటావో, తినేటప్పుడు తిండిలో, నడిచేటప్పుడు నడకలో, చూసేటప్పుడు చూపులో, వినేటప్పుడు వినికిడిలో, ఒక్క ఆలోచన కూడా మధ్యలో మనకి దూరకూడదు. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటామో మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పటి వరకు ఏం చేసాం మనం? మనసు గురించి ఇంకా ఎక్కువ అవ్వాలా, కాంపిటీషను, ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనస్సు ఇంకా పెరగాల, ప్రశాంతత ఇంకా పెరగాల, శాంతి పెరగాల, ఇవన్నీ కంపారిజన్స్లోనే ఉంటుందన్నమాట. ఎక్కువ తక్కువ నిశ్చలంగా ఉండదు. ఎప్పుడైతే నువ్వు సత్యంతో ఐక్యం అయిపోయావో, సత్యం అంటే ఎప్పటికీ ఉండింది ఒక ఆత్మే, అదే దైవం, అదే చైతన్యం, అదే స్వయం ప్రకాశం. బయట వైపు వెళ్ళిపోతే ప్రకాశం లోపలికి ఇలా వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ సింపుల్ ఫినామినా. మనం ఇది తెలుసుకొని అటువైపు ధ్యానపూర్వకంగా అడుగులు వేయాలి. మన ప్రాణం ఏదైతే బయట వైపుకి వెళ్ళిపోతుందో, ప్రాణం కింద వైపుకి వెళ్ళిపోతుందో, మనసు వెళ్ళిపోతుందో, ఊహలు, కోరికలు, ఎవరి కోరికలు కోరుతావు? కోరికలు బీ థ్యాంక్ఫుల్, అది ఓకే. ఇంకా అది కావాలి, ఇది కావాలి,
దేవుడు అంటే కోరికలు తీర్చే యంత్రాంగం కాదు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్, అది వేరే విషయం. టు వాట్ యు ఆర్ ఎంజాయింగ్. నువ్వు ఏది ఎంజాయ్ చేస్తున్నావో దానితో సంపూర్ణంగా ఉంటే ఈ కోరికలు ఎక్కడ ఉంటాయి? గ్రాటిట్యూడ్ ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ ఏంటి? జరుగుతున్న దానికి. అంతేగాని నాకు అది కావాలి, నేను నీకు తిరిగి ఇది ఇస్తా, బేరాలు ఇవన్నీ ఏంటి? కొబ్బరికాయలు కొడతా, గుండు గీసుకుంటా, ఏం చేసుకుంటాడు దేవుడు అనేవాడు? నిజంగా పర్సన్ కాదు, విలువ ఉన్న జీవశక్తే. మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నావు అంటే ఈ పనికి ఎలా చేయగలుగుతున్నావు? ఈ చూపు ఎలా వచ్చింది నీకు? జీవశక్తి ఉంటేనే చూపు. నేను మాట్లాడుతున్నానంటే నా మాట్లాడే శక్తి ఎక్కడిది? అది దేవుడిది. వింటున్నావు, అది వినికిడి చేసేటట్టు ఎవరో చేస్తున్నారు? నీలో ఉన్న చైతన్యమే కదా, చైతన్యమే దేవుడు. తింటున్నావు, డైజెస్ట్ చేసుకుంటున్నావు, నడుస్తున్నావు, ఇదంతా ఎవరు? దీని వెనకాతలు ఎవరు ఉన్నారు? ఆ ప్రత్యక్ష జ్ఞానం ఈ క్షణంలో నువ్వు సంపూర్ణంగా హియర్ అండ్ నౌలో ఉన్నావు అనుకో, నిన్న లేదు, రేపు లేదు, కోరికలు లేవు, ఏమీ లేదు, ఆత్మతత్వంలో ఐక్యం అయిపోతావు. ఇది తెలుసుకోండి. ఎప్పుడైతే అప్పుడు ధ్యానపూర్వకంగా జీవిస్తారో, ఈ సమాజం మూసలో పడరో, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ ప్రాసెస్ని జాగ్రత్తగా చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.